నమస్కారం. నా పేరు కస్తూరి సురేష్. నేను చిరంజీవి గారి అభిమానిని. చిరంజీవి గారి సినిమాలు చూస్తూ పెరిగిన వాడిని. ఆయన స్ఫూర్తితోనే నేను కొన్ని కార్యక్రమాలు చేయదలుచుకున్నాను. అలాగే ఆయనలో నచ్చినది ఏంటంటే బ్లడ్ డొనేషన్ అనేది పెట్టి ఎంతోమంది ప్రాణాలని కాపాడుతూ వస్తున్నారు. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని నేను కూడా 2017లో మెగా బ్లడ్ డొనేషన్ ట్రస్ట్ అని ఏర్పాటు చేసి ఇప్పటి వరకు కొన్ని వందల మందికి బ్లడ్ డొనేషన్ చేయించడం జరిగింది. అలాగే నేను కూడా 23 సార్లు బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. ఆయన స్ఫూర్తితో ఇలాంటి కార్యక్రమాలను చేయడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే నేను ఈ ట్రస్ట్ ద్వారా ఇంకా ముందు కూడా ఎంతోమందికి తోడ్పాటుగా సాయంగా ఉండాలని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది కూడా చిరంజీవి గారి స్ఫూర్తితోనే చేయడం జరిగింది. అందుకే నేను చిరంజీవి గారికి 70వ సంవత్సర జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ బాలాజీ. నేను హైదరాబాద్లో జాబ్ చేస్తుంటాను. అంటే జీవితంలో ఒక వ్యక్తి తల్లి తండ్రి తర్వాత ప్లేస్ తీసేసుకుని మన ప్రతి నిమిషం నడిపిస్తూ ఉండే వ్యక్తి ఉంటే అది మనకు చాలా బాగుంటుంది కదా. ఒక గురు స్థానము, ఒక పెద్ద స్థానము. సో అట్లాంటి స్థానంలో చిరంజీవిని నేను చూస్తుంటాను. చిన్నప్పటి నుంచి చిరంజీవి ఫ్యాన్ అవటం గొప్ప కాదు, కానీ ఆయన చదువుకున్న కాలేజీలో చదవటం, అదే క్లాసుల్లో తిరగటం, అదే బెంచ్లో కూర్చోవటం, ఆయన డ్యాన్స్ చేసిన, యాక్ట్ చేసిన స్టేజ్ మీద పెర్ఫార్మెన్స్ చేయటం, ప్రతి నిమిషం వైన్ కాలేజీలో 3 సంవత్సరాల డిగ్రీలో ఆయనతోటే ఉన్నాను నేను. ఆ తర్వాత చాలా మంచి విషయాలు ప్రజారాజ్యం పార్టీ టైంలో కానీ నేను ఆయనతో ట్రావెల్ చేసినప్పుడు వచ్చిన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఈ రోజున హైదరాబాద్లో నాకున్న 90% ఫ్రెండ్స్ చిరంజీవి ద్వారా పరిచయం అయిన వాళ్ళే. చిరంజీవి ద్వారా అంటే చిరంజీవి యాక్టివిటీస్లో పరిచయం వాళ్ళే. అంటే ఒక వ్యక్తి నీకు ఒక డ్యాన్స్ చేస్తూ, ఒక మంచి పాటలో డ్యాన్స్ చేస్తూ, లేదంటే ఒక కామెడీ చేస్తూ, యాక్టింగ్ చేస్తూ ఇన్స్పైర్ చేయండొచ్చు, కానీ ఒక మంచి ప్రవర్తన ద్వారా ఇన్స్పైర్ చేసిన వ్యక్తి నాకు. అంటే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు, ఎవరైనా మనల్ని ఒక మాట అన్నప్పుడు, ఒక బాధ కలిగినప్పుడు దాన్ని ఎలా తట్టుకోవాలి, ఎలా రెస్పాండ్ అవ్వాలి అనే విషయాన్ని నేను చిరంజీవిని చూసి నేర్చుకుంటాను. ఆయన చెప్పక్కర్లేదు, మీ అందరికీ తెలుసు ఆ విషయాన్ని. సో అలాంటి వ్యక్తి గురించి 1 నిమిషం 2 నిమిషాలు సరిపోవచ్చు చెప్పడానికి. నా జీవితంలో ప్రతి విషయంలోనూ ఆయనే ఉంటాడు. అనయ్య, మీరు ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీకు మరిన్ని పుట్టినరోజులు చెప్పే అవకాశం మాకు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై చిరంజీవ.